వీక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ఏదైనా పరీక్షించవచ్చు, కానీ మనిషి సహనాన్ని మాత్రం ఎప్పుడూ పరీక్షించకూడదు. అది విలువైన బంధాలను దూరం చేస్తుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, బహుళపక్షం, ఫిబ్రవరి 15, 2026 ఆదివారం. తిథి త్రయోదశి సాయంత్రం 5:04 వరకు, తదుపరి చతుర్దశి. నక్షత్రం ఉత్తరాషాఢ రాత్రి 7:48 వరకు, తదుపరి శ్రవణం. యోగము వ్యతిపాతము రాత్రి 2:47 వరకు, తదుపరి వర్యాన. కరణం వనిజ సాయంత్రం 5:04 వరకు, తదుపరి విష్టి. తెల్లవారుజామున 5:23 వరకు, తదుపరి శకుని. సూర్యోదయం ఉదయం 6:33, సూర్యాస్తమయం సాయంత్రం 6:10. చంద్రోదయం తెల్లవారుజామున 5:39, చంద్రాస్తమయం సాయంత్రం 4:19. అశుభ సమయాలు: రాహుకాలం సాయంత్రం 4:43 నుండి 6:10 వరకు, యమగండం మధ్యాహ్నం 12:22 నుండి 1:49 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 3:16 నుండి 4:43 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:37 నుండి 5:23 వరకు, వర్జము రాత్రి 11:58 నుండి 1:38 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు మధ్యాహ్నం 12:59 నుండి 2:41 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:58 నుండి మధ్యాహ్నం 12:45 వరకు, బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:54 నుండి 5:44 వరకు. శుభ గడియలు ఉదయం 6:33 నుండి 8:08 వరకు. ఫిబ్రవరి 15 ఆదివారం. ఈ రోజు ఉన్న తిథి బహుళపక్ష త్రయోదశి సాయంత్రం 5:04 వరకు ఉంది, తదుపరి చతుర్దశి. పంచాంగం ప్రకారం ఈ రెండు తిథులు శుభకార్యాలకు అనుకూలమైన తిథులు కాదు. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాలలో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. మహాశివరాత్రి పండుగ ప్రతి సంవత్సరం మాఘ బహుళ చతుర్దశి నాడు జరుపుకుంటారు. మహాశివరాత్రి పరమశివునికి ఎంతో ప్రీతికరమైన రోజుగా మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. ఆ రోజు ప్రతి ఒక్కరూ ఉపవాసం, జాగరణ ఉండటం, రోజంతా శివనామ స్మరణతో గడపడం, ప్రదోష వేళయందు శివునికి అభిషేకంతో పాటు విశేషించి శివుడికి బిల్వార్చన, రుద్రాభిషేకం వంటివి చేయడం శ్రేయస్కరం. నిశితకాల పూజా సమయం రాత్రి 11:57 నుండి 12:46 వరకు. మహాశివరాత్రి పారణ సమయం ఫిబ్రవరి 16 ఉదయం 6:33 నుండి మధ్యాహ్నం 3:16 వరకు. చంద్రుడు ఈరోజు మకర రాశిలోను, సూర్యుడు కుంభ రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు మిథున రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు చంద్రోదయం ఎన్ని గంటలకు కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: మహాశివరాత్రి, మాస శివరాత్రి,
2001వ సంవత్సరంలో మానవుని జన్యువు పూర్తి నిర్మాణం నేచర్ పత్రికలో ప్రచురించబడింది. ఆధునిక విజ్ఞాన శాస్త్ర పితామహునిగా పేరొందిన భౌతిక శాస్త్రవేత్త గెలీలియో గెలీలీ గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఫిబ్రవరి 15 ఆదివారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి శుభవార్త వింటారు. వృషభ రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. మిథున రాశి దైవ బలం రక్షిస్తుంది. కర్కాటక రాశి విశ్రాంతిగా గడుపుతారు. సింహ రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కన్యా రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. తులా రాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి. వృశ్చిక రాశి వృద్ధి ఉంటుంది. ధనుస్సు రాశి మంచి మనసును చాటుకుంటారు. మకర రాశి మీ అంచనాలు లేదా ఊహలు నిజమయ్యే అవకాశం ఉంది. కుంభరాశి అవసరానికి మీ తెలివితేటలు ఉపయోగపడతాయి. మీన రాశి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. Thanks for watching. This is Deepthi.